చలో ఇప్పుడు నుంచి మైసూర్లో ఇంకా నమస్తే మామ, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా ప్రయాణం ఎక్కడికంటే ఫస్ట్ బెంగళూరుకి, దాని తర్వాత అక్కడి నుంచి మైసూర్కి. రీజన్ లేకుండా బెంగళూరుకి మైసూర్కి ఎందుకురా అని మీరు అడిగే లోపల నేనే చెప్పేస్తాను. 3 months ఒక కోర్స్ ట్రైనింగ్ తీసుకోబోతున్నా. సో ఆ ట్రైనింగ్ సెంటర్ మైసూర్ లో ఉంది. సో మా ఊరు నుంచి డైరెక్ట్ బస్ గానీ ట్రైన్ గానీ మైసూర్కి లేకపోవడంతో ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి మైసూర్కి వెళ్తున్నా. వీడు నా ఫ్రెండ్ సుబ్బారెడ్డి, వీడు బెంగళూరులో జాబ్ చేస్తుంటాడు. సో వీడి దగ్గరకు వచ్చి వీడి పీజీలో మధ్యాహ్నం వరకు ఉండి షాపింగ్ అవి చేసుకుని మధ్యాహ్నం నుంచి మైసూర్కి బయలుదేరుతాను. సో ఇద్దరం విశాల్ మార్ట్కి వచ్చి చెరో పేర్ ఆఫ్ షూస్ తీసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వాడి ఫోన్ కి ఒక టెంపర్ గ్లాస్ వేపించి వాడి పీజీలోనే మధ్యాహ్నం భోజనం చేసి అక్కడి నుంచి మైసూర్ బస్ స్టాండ్ కి బయలుదేరి. బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళకి శాటిలైట్ బస్ స్టాండ్ అంటే ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. పీజీ నుంచి శాటిలైట్ బస్ స్టాండ్ కి అయితే బయలుదేరినాం. అక్కడే మైసూర్ బస్సులు ఉంటాయి. టౌన్ లో వర్క్ చేసే వాళ్ళకి సగం టైం మీకు ఎక్కడ పోతుందన్న అంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, ట్రాఫిక్ లోనే గడిచిపోతుంది తమ్ముడు. అందులోనూ బెంగళూరు లాంటి సిటీలో అయితేనా దోలు తీరిపోద్ది. సో ఇంకా శాటిలైట్ బస్ స్టాండ్ కి రీచ్ అయ్యాం. బస్సు కూడా ఎక్కేసాం. ఎక్కి స్లీప్ అయ్యగానే లేచేసరికి మైసూర్ బస్ స్టాండ్ కూడా వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి ట్రైనింగ్ సెంటర్ కి అయితే నేను ర్యాపిడోలో ఆటో బుక్ చేశాను. నార్మల్ గా ఆటో అని అడిగితే జస్ట్ 300 అని చెప్పాడు 6 kilometerలకి. సో ఇంకా ర్యాపిడోలో బుక్ చేస్తే ఒక 90 రూపాయలతో పోయింది. సో ఫైనల్ గా మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం.